హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం సర్కిల్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ రెండు పాయింట్లు అండ్ సెంటర్ లైస్ ఆన్ 4x + 3y - 24 = 0. దీనికి గిట్ట మనం బొమ్మ గీయొచ్చు అంటే గీయొచ్చు. ఎట్లా అంటే, ఒక సర్కిల్ గీసినాం, వెరీ గుడ్. సర్కిల్ మీద ఒక 4,1, ఒక 6,5, మళ్ళీ ఇది సెంటర్ కదా. ఈ సెంటర్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది. ఏ లైన్ మీద? 4x + 3y - 24 = 0. ఏదైనా ప్రాబ్లం ఇవ్వగానే మనం ఏం చేస్తాం? బొమ్మ గీస్తాం. గీసేసినాం, అయిపోయిన తర్వాత ప్రాబ్లం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుందాం. ఈ ప్రాబ్లమ్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇలా నేను ఫస్ట్ వే చెప్తా, అంటే బేసిక్ వే. మనం ఎక్కువ శాతం ప్రాబ్లంలకు ఇదే మెథడ్ వాడిని మనం చెప్తా. సెకండ్ మెథడ్ వచ్చేసి నేను లాస్ట్కి ప్రాబ్లం ఇది అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో లాంగ్ ఉండొచ్చు, అయినా పర్లేదు, చూడరి. స్టెప్ బై స్టెప్ చెప్తాం కాబట్టి. ఈరోజు డేట్ వచ్చేసి 22/12/2023. టైం వచ్చేసి 9:35 PM. మన నంబర్ ఆల్రెడీ మీకు తెలిసిందే, సరేనా? ఇక చూసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి ఎగ్జామ్లో? సొల్యూషన్. సర్కిల్ పాసింగ్ త్రూ అన్నాడు. ఏ సర్కిల్లో మనం అజ్యూమ్ చేసుకుందాం కాబట్టి గివెన్ బదులు లెట్ x² + y² + 2gx + 2fy + c = 0. Equation 1 be the required equation of circle. సరేనా? ఏం చేయాలి? ఈక్వేషన్ 1 is passing through a point, ఈక్వేషన్ passing through a point అది. బట్ దానికి ముందు నేను ఏం చేస్తా? గివెన్ దట్ 1 is passing through 4,1, 6,5 and center lies on 4x + 3y - 24 = 0. అది రాసేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం? 1 is passing through అని చెప్పి ఒక పాయింటే తీసుకుంటా. 4,1. అప్పుడు ఏమవుతుంది? ఇది x అవుతుంది, y. x ప్లేస్లో y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. 4² + 1² + 2g × 4 + 2f × 1 + c = 0. అయిపోయింది కదా. 4² ఎంత? 4 4 = 16, 1 1 = 1, 2 4 = 8, 2 1 = 2 + c = 0. ఇక్కడ నంబర్లు ఉన్నాయిగా, నంబర్లోనే సింప్లిఫై చేసుకో. 16 + 1 17. సో 8g + 2f + c + 17 = 0. దీన్ని ఈక్వేషన్ 2. సేమ్ అట్లనే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 6,5. సో ఇది ఎక్స్లా, ఇది వైలా పెట్టేసేయాలి, ఈ ఈక్వేషన్లో పెట్టాలి. సో 6² + 5² + 2g × 6 + 2f × 5 + c = 0. 6² 36, 5² 5 = 25, + 2 6 = 12g + 10f + c = 0. సో మళ్ళా 12g + 10f + c + 25 36 ఎంత అంటే 30కి 20 కలిపితే 50, 5కి 6 కలిపితే 11. 50 + 11 61 = 0. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేసినాం బాయ్ అంటే, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ అనుకున్నాం. మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, లాస్ట్కి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2 ఈక్వేషన్లు ఈ పాయింట్ నుంచి పోతుంది, ఈ పాయింట్ నుంచి పోతుంది కాబట్టి x yని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, రాసేసినాం. ఈ 2 ఈక్వేషన్లను యాడ్ అన్న సబ్ట్రాక్ట్ అనేది చేద్దాం. ఏం చేద్దాం? 12 పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం, అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? 2 - 1 చేద్దాం. 2 - 1. సో సెకండ్ ఈక్వేషన్ 12g + 10f + c + 61 = 0. తర్వాత 8g + 2f + c + 17 = 0. సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్ అనేవి చేంజ్ అవుతాయి. 12 - 8 వచ్చేసి 4, పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి +4.
10 minus 2 plus 8f plus c minus c కటా 0 వస్తుంది. 1 లెక్కన్ 7 పోదు కాబట్టి బారో 4 5 అవుతుంది. 5 లెక్కన్ 1 పోతే 4. సో ఏంది ప్లస్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అన్నిట్లో 4 టేబుల్ కామన్ వస్తుంది కాబట్టి 4 బయటికి తీస్తా. 2f plus 11 is equals to 0. g plus 2f plus 11 is equals to 0. ఇదేం ఈక్వేషన్? థర్డ్ ఈక్వేషన్. అలా మంచిగానే ఉందన్న. థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. జిఎఫ్ కాన్స్టెంట్. దీంతో ఏం చేస్తామంటే అక్కడ మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? సెంటర్ లైస్ ఆన్ ఒక లైన్ అన్నాడు కదా. సో సెంటర్ది ఏమనుకుందామంటే సిన్స్ సెంటర్ సి ఆఫ్ ఇక్కడ జిఎఫ్ ఉంది కదా, మైనస్ జి కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ ఇది 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ జీ పెట్టాలి, వై ప్లేస్లో మైనస్ ఎఫ్ పెట్టాలి, అయిపోతుంది ఇక. సో 4 ఇంటూ మైనస్ జీ ప్లస్ 3 ఇంటూ మైనస్ ఎఫ్ మైనస్ 24 ఈక్వల్స్ టు 0. మైనస్ 4g ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్స్ టు 0. 4g plus 3f plus 24 equals to 0. So 4g plus 3f plus 24 equals to 0. దీని ఏంది 3 అయిపోయింది కదా. అది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. అంటే ఏం చేయాలి? ఇక్కడ 2 మైనస్ 1 కాదు 3 మైనస్ 2 చేయాలి. చూసుకోరు చేసినాక గిట చూడరు ఎట్లా చిన్న చిన్న తప్పులు ఎట్లా పోతున్నాయి. 4. ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాం. అంతే. సాల్వింగ్ 4 and 5. సాల్వ్ చేసేటప్పుడు ఎట్లా చేసామన్నా అంటే ఫస్ట్ మధ్యలో ఉన్నది 2 11 1 2 3 24 4 3 GF1. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం భయ్ అంటే G బై AD మైనస్ BC. ABCD ఉంటే AD మైనస్ BC రాస్తాం. డిటర్మినెంట్ 24 ఇంటూ 2 48 మైనస్ 33. 11 3 33 అయిపోయింది. తర్వాత ఈక్వల్స్ టు F బై 11 4 44 మైనస్ 24 అయిపోయింది. ఈక్వల్స్ టు 1 బై 1 3 3 4 2 8. సో ఏమొచ్చింది? G బై 8 లెక్కన్ 3 పోతే 5 15. F బై 20 1 బై మైనస్ 5. ఇప్పుడు G వాల్యూ F వాల్యూ కావాలంటే ఇది ఈక్వేట్ చేయి, ఇది ఈక్వేట్. మనకు GF కావాలిగా, ఇది ఈక్వేట్ చేయి, ఇది ఈక్వేట్ చేయి. G బై 15 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మైనస్ 5. F బై 20 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై మైనస్ 5. So G is equals to 15 by minus 5. F is equals to 20 by minus 5. 5 1 5 3 G is equals to minus 3. 5 1 5 4 F is equals to minus 4. అంతే అయిపోయింది. Therefore G comma F is equals to minus 3 comma minus 4. మనకి C వాల్యూ గిట కావాలి కదా. సో నేను ఇక్కడ ఈక్వేషన్ 2 రాసుకున్నా. ఈ ఈక్వేషన్ 2లో జిఎఫ్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో సి వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 2. ఫస్ట్ ఆ ఈక్వేషన్ రాసుకో. 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. మైనస్ 3 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఎంత మైనస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 24 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్స్ టు 0. మైనస్ వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ 24 8 మైనస్ 32 మైనస్ 32 ప్లస్ 17 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇంట్లో వేసి ఎంత వస్తుంది? మైనస్ 15 ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 15. అయిపోయింది కదా. రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నాయి కాబట్టి సపరాక్షన్ చేసిన సపరాక్షన్ మైనస్ అవుతాయి ప్లస్ అవుతుంది. ఈ జిఎఫ్సి మొత్తం తీసుకొని ఈక్వేషన్ 1 ఎత్తేస్తే అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసింది. సబ్స్టిట్యూట్ జిఎఫ్సి ఇన్ 1. ఈక్వేషన్ 1 ఒకసారి రాయి.
ఇప్పుడు ఇలా పెట్టేసాయి ఏంది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2g ఎంత g అంటే ఎంత వచ్చింది -3x f ఎంత వచ్చింది -4y c ఎంత వచ్చింది +15 = 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 6 6 ఇంటూ x 6x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8y ప్లస్ 15 = 0 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఆన్సర్. ఇంకోటి మెథడ్ 2 అని చెప్పిన కదా, అది ఎట్లా చేసామంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా వేరే అది దుడిపి చెప్దాం. ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం. ఖాళీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రొసీడ్ స్టెప్ బై స్టెప్ పిక్చర్ పెడతా చూసుకొని. మెథడ్ 2 లేని 2 పాయింట్లు ఇచ్చిండు కదా, ఏమేమి పాయింట్లు ఇచ్చిండు అన్న అంటే 4,1 6,5 మళ్ళా లైన్ 4x - 3y 4x + 3y -24 = 0. ఇప్పుడు మెథడ్ 2 ఎట్లా చేస్తామో చెప్తా చూడు. ఖాళీలో ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ కావాలంటే పక్కకు పిక్చర్ వస్తుంది చూసుకో సరేనా. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక ఫస్ట్ ఏం చేసామంటే ఇది ఒక పాయింట్ ఉంది కదా, పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ పాయింట్ అండ్ రేడియస్ ఏముంటుంది మనకి x - h² + y - k² = r². ఈ పాయింట్ ఒకసారి పెడతాం, ఈ పాయింట్ ఒకసారి పెడతాం. ఒకసారి ఇది పెట్టినాక ఏమవుతుంది అంటే x - 4² + y - 1² = r². ఈడ a - b² అప్లై చేయాలి. ఏ ఫార్ములా బై అంటే a² - 2ab + b². ఇట్లా మనం 2 సార్లు చేసినాం అనుకో, ఈ పాయింట్ తోటి చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఈ పాయింట్ తోటి చేస్తే ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి h, kలో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది థర్డ్. సేమ్ ఇంతకుముందు లెక్క ఆడ మనకి జిఎఫ్లు ఎట్లున్నాయి, ఇక్కడ h, kలు ఉంటాయి, అంతే ఫరకు. ఈడనేమో సెంటర్ని h, k అనుకుంటాం. ముందు మనం ఏమనుకున్నాం -g, -f అనుకున్నాం కదా. సో నువ్వు ముందు లెక్క చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇప్పుడు చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకి h, k ఏమొస్తుంది అంటే h = 3, k = 4. ఫస్ట్ మెథడ్లో చేస్తే g = -3, f = -4. సింబల్లతోటే ఫరక్ ఉంటుంది, బట్ ఫైనల్ ఆన్సర్ సేమ్ కరెక్టే ఉంటుంది. నువ్వు ఈ 2 మెథడ్లలో ఏ మెథడ్ అన్నా చేయి, ఈజీగా వచ్చేస్తుంది. పక్కకి ఇది అయిపోయినాక ఫోటోలు పెడతా చూడురి. అర్థమైతే సబ్స్క్రైబ్ కొట్టురి. ఎట్లాంటి చిన్న కామెంట్ సెక్షన్లో చెప్పురి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.